అర్థమవుతుంది కదా? నీ అన్నదమ్ములు నీకు సహాయం చేయలేరు, నీ కన్న తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయలేని నీ సహాయ స్థితిలో ఉండవచ్చు. నీవు నమ్ముకున్న వారందరూ కూడా వారు నిస్సహాయులైపోయి ఉండవచ్చు, నీకు సహాయం చేసే స్థితిలో లేకపోవచ్చు. నీవు ఆధారపడుతున్నటువంటి అనుకున్న వారు ఎవ్వరు కూడా నీకు సహాయము చేయలేని స్థితిలో నీవు, నేను, మనమందరం ఏం చేస్తాము? ఏడుస్తూ కూర్చుంటామా? బాధ అనుభవిస్తూ బాధల్లోనే మన జీవితాన్ని ముగించేద్దామా? కాదు 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 కాదు. శ్రమ దినమున నీవు కృంగినేడరా నీవు చేతగాని అవుతావట. నీకు శ్రమ వచ్చింది, ఏమి చేయలేవు, నిస్సాయిలో ఉన్నావు, ఎవరు సహాయం చేయలేరు. కుంగుతూ 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 కృషించి జీవితాన్ని ముగించేస్తే నువ్వు చేత కాని వాడివట. ఇప్పుడు దేవుడు మనకు ఒక మార్గము చూపాడు. నీ భారము, నీకు కలిగి ఉన్న సమస్త భారము నీ సృష్టికర్త అయిన యెహోవా మీద మోపాలి. ఎందుకు తెలుసా? ఆయనే, He is only God to help you to solve all your problems. ఆయన మాత్రమే మన యొక్క భారాన్ని భరించగలడు. మనము కోరుకున్నది ఆయన అనుగ్రహించగలడు.